పక్క రాష్ట్రంలో కలపమని లేదా సపరేట్ రాష్ట్రం చేయమని ఉద్యమాలు చేయించండి. కాకపోతే ఇంప్లిమెంటేషన్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీకేమన్నా మతిపోయిందా? మీరు చెప్పండి. వెంటనే మీ వాళ్ళందరి చేత ప్రాంతీయ విమోచన సంస్థను ఏర్పాటు చేయించండి. మన డిమాండ్ ఉద్యమ రూపం దాల్చి 4-5 చోట్ల అల్లలు జరిగితే అప్పుడు తెలుస్తుంది ఈ పెద్దలందరికీ. అనుభవం లేని మీలాంటి వారిని బయట ఉంచితే ఎంత ప్రమాదమో. అప్పుడు మీరు సేఫ్, మీ పదవి సేఫ్. చాలే ఆపండి. హైకోర్టు తప్పు పట్టింది కనుక రాజీనామా చేయమని చెప్పాల్సింది పోయి ఆయన్ని రాష్ట్రాన్ని ముక్కలుగా చేయమని ప్రోత్సహిస్తున్నారా? భలేవారు మేడం. చీలకే నిజమైతే ఈ పాటికి మన రాష్ట్రం ఎన్ని పీలకలై ఉండేది. ఉత్తినే మన పదవి మనకు వచ్చేదాకా అలాగే అంటాం. లేదు, అవసరమైతే చీలుస్తా. పదవులు మనకు దూరమైనప్పుడు మనుషుల్ని కూడా ఒకరి నుంచి మరొకరికి దూరం చేసేయాలి. మనసుల్ని విరిచేయాలి, ప్రాంతాలని విడగొట్టాలి. తప్పదు. ఇన్నాళ్ళు మీ అన్యాయాల్ని, అక్రమాల్ని, దుర్మార్గాన్ని అన్నింటినీ సహిస్తూ వచ్చాను. హైకోర్టు తప్పు పట్టింది కనుక వెంటనే రాజీనామా చేయండి. నరసింహం, చూస్తున్నావుగా టీవీ. మనం త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నాం. వెంటనే మన నియోజకవర్గంలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయండి. సీనియర్ని, జూనియర్ని అందరినీ పిలవండి. ముఖ్యంగా మాజీలను అందరినీ పిలవండి. అన్ని పార్టీలో అసమ్మతి నాయకులు తప్పకుండా పిలవండి. ప్రాంతీయ పార్టీ లేదు, జాతీయ పార్టీ లేదు, కులం లేదు, అన్ని వర్గాల వారిని పిలవండి. ఎస్, మన జెండా ఎజెండా ఒకటే, ప్రత్యేక రాష్ట్రం. మన